తాము డిసేబుల్డ్ పర్సన్స్ అయినప్పటికీ డిఫరెంట్లీ ఏబుల్డ్గా తమని తాము నిరూపించుకుంటున్న సమాజం నుంచి రావాల్సింది మాత్రం ఇంకా తక్కువగానే ఉంది, అందుతుంది అంటున్నారు వికలాంగులు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఎజెండా ఏపీలో భాగంగా వాళ్ళు ఏం కోరుకున్నారు? కేవలం ప్రభుత్వాలు పెన్షన్లు పెంచినంత మాత్రాన సరిపోతుందా? కాకుంటే అంతకు మించి వీళ్ళకి కావాల్సిందేంటి? మీరేం కోరుకుంటున్నారండి? ప్రభుత్వాలు అయితే మీకు పెన్షన్లు పెంచుతున్నారు, కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తించామని చెప్తోంది. ఈ నేపథ్యంలోనే మీకు కావాల్సింది ఇంకా ఏముంది? చాలా వరకు వికలాంగులకు సంబంధించి వసతులు కావచ్చు, మెరుగైన సౌకర్యాలు కావచ్చు, ప్రతి చోట ఉండాలని చెప్తున్నప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు కోరుకుంటోంది ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? వికలాంగులుగా నవ సమాజంలో ఎంతో అవమానాలకు గురవుతూ, ఇంటిలో ఇబ్బందులకు గురవుతూ, కుటుంబంలో మేము జీవించలేమని చెప్పి మా కుటుంబంలోని మా పెద్దలు వాళ్ళు మమ్మల్ని కించపరుస్తున్న, సమాజంలో కూడా మమ్మల్ని వికలాంగులుగా చిన్నచూపు చూస్తున్న, ఆత్మగౌరవంగా ముందుకు రావాలని ఎంతో దృఢ సంకల్పంతో ఎంతో ఉన్నంత చదువు చదివాం. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే తూతు మంత్రంగానే తమకు ఏదో పింఛన్లు పెంచాము, సైకిళ్ళు ఇచ్చాము, మోటార్లు ఇచ్చాము, ఇంకా లేదా లోన్లు ఇస్తున్నాము అనే విధంగానే చూస్తుంది. కానీ శాశ్వతమైన పరిష్కారం చూడపడంలో విఫలమవుతుంది. పాలకులు ప్రభుత్వాలు వచ్చి గద్దెలెక్కిన వాళ్ళందరూ వికలాంగుల మీద సానుభూతి చూపించి ఆ పూటకు మాత్రమే చూపిస్తున్నారు, కానీ న్యాయం చేయడంలో అన్యాయం చేస్తున్నారు. దృఢ సంకల్పం ఏంటంటే చదువుకున్న విద్యార్థులకు 56 రోస్టర్ పాయింట్ ఉద్యోగాల రిజర్వేషన్ పరంగా చూసుకుంటే 56 రోస్టర్ పాయింట్ 56 ఉంది. అది 56లో రావాలంటే 100 పోస్టులు అయితే 3 పోస్టులు మాత్రమే వికలాంగులకు వస్తుంది 3% రిజర్వేషన్ ప్రకారం. 2016 ప్రకారం 5% రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ఉంది, అది అమలులో కావడం లేదు. కనీసం 3% అన్న అన్ని శాఖల్లో ఇంప్లిమెంట్ అవుతుందంటే కాకుంది. కాబట్టి ఆ ఇంప్లిమెంటరీ 56%ని 10% రోస్టర్ పాయింట్ తీయాలని చెప్పి మా మెయిన్ డిమాండ్. మాకు ఉద్యోగం ఉన్నప్పుడు మా 3 తరాల ఆత్మగౌరవంతో మా పిల్లలను పోషించుకుంటాం. మేము కూడా వివాహాలు చేసుకొని నవ సమాజంలో ఆత్మగౌరవం జీవించే స్థానంలో ఉపాధి అనేది, ఉద్యోగాలు అనేది మాకు కల్పించడంలో చాలా విప్లవం అవుతుంది. దీనిపైన ఏ ప్రభుత్వాలు కూడా కనికరించడం లేదు, న్యాయం చేయడం లేదు. ఒక పెన్షన్లు చేస్తున్నాము, లోన్లు ఇస్తున్నాము, సైకిల్ ఇస్తున్నాము అని చెప్తున్నారే తప్ప ఇది చేయడం లేదు. మా మెయిన్ డిమాండ్ కూడా అదే. రోస్టర్ పాయింట్ 56% ఉంది, అది 10%కి రోస్టర్ పాయింట్ తీసుకొచ్చి వికలాంగులకు కూడా ఉపాధిలో అన్ని శాఖలలో రిజర్వేషన్ అమలయ్యే విధంగా గట్టిన చర్యలు తీసుకొని ఇప్పుడు పాలకులు తన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకోవాలి. అప్పుడు వికలాంగులకు న్యాయం చేశాము, ఉపాధి కల్పిస్తున్నాము, ఎలాంటి రోస్టర్ పాయింట్లో అన్యాయం జరుగుతలేదు అని చెప్పుకునే పరిపాలన ప్రభుత్వ పాలకులు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది. ఎన్నికల టైంకి మీకైతే అందరికీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తారు. బట్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మేము ఇచ్చేస్తాం అని చెప్పినప్పటికీ పర్టికులర్గా మీరన్నటువంటి డిమాండ్స్, మీకున్నటువంటి ఎజెండా అనేది ఉంది. అది వినడానికి ఏ నాయకులకైనా ఓపిక ఉందా? మీ దగ్గరకు వచ్చి మీకేం కావాలి అనేది ఎప్పుడైనా అడిగారా? మా దగ్గరికి అయితే ఎవరు రావట్లేదు. ప్రత్యేకంగా మా సమస్యలు మేమే ఎవరైనా మా జిల్లాకు పర్యటనలు వచ్చినప్పుడు కానీ అక్కడికి వెళ్తాము, చెప్పుకుంటాము. నాకు తెలిసి 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. 2014 నుండి మేము తిరుగుతూనే ఉన్నాం, జిల్లాకి హోమ్ కావాలని. జిల్లాకి హోమ్ రాలే. ఇంకోటి, ప్రతి జిల్లాకి లేడీస్ హాస్టల్ ఉంది హ్యాండిక్యాప్డ్కి. కర్నూలు జిల్లాకి లేదు లేడీస్ హాస్టల్. తర్వాత వచ్చేసి మాకంటూ శాశ్వత భవనం లేదు హాస్టల్కి, రెంట్ భవనాల్లోనే మేము ఉన్నాం. తర్వాత పెద్ద చదువులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంది, బ్యాక్లాగ్ పోస్టుల్లో రోస్టర్ పాయింట్ చూసుకుంటే అందరికీ 10 లోపు ఉంది, తర్వాత 33, మాకు చూస్తే 56. అది వస్తాకే మాకు సర్కిల్ లేదు. తర్వాత ఇప్పుడు చూస్తే కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లో 2 నెలలు అనగా ఇప్పుడు మాకు పింఛను 2 రేట్లని మాకు పెంచుతామని 1500 నుండి 3000 అని అంటున్నారు. ఇన్నాళ్ళు గుర్తుకు రాలే మేము, ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చినాము. తర్వాత వచ్చేసి శాశ్వతంగా మాకంటూ ఒక ఉపాధి చూపెడతాడని మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం చంద్రబాబు నాయుడు మీద. కానీ ఏం చూపెట్టలేకపోయినాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, జాబ్ రాలేదు. కనీసం మాకు ఇంకోటి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే జాబ్ వస్తుందని ఫస్ట్లో అన్నారు హామీ. అంటే ఇద్దరు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఇంట్లో ఒకరికి జాబ్ ఇస్తాము, వాళ్ళిద్దరిలో ఎవరైతే చదువుకుంటారో బాగా గొప్పగా వాళ్ళకి జాబ్ ఇస్తామన్నాడు. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇంకోటి ఏది, చట్టసభల్లో మాకంటూ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినారు. కానీ మా తరపున వాళ్ళు మాత్రం ఏం గలం ఇప్పారు, వాళ్ళే లోపల కుమ్ములాటలు చేసుకుంటున్నారు. మా తరపున మాకు హ్యాండిక్యాప్డ్ తరపున ఒక సీటు కేటాయిస్తే ఎమ్మెల్సీ తరపున ఏదో సంథింగ్ కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాటి ద్వారా మమ్మల్ని నిలబెట్టినారనుకో మా సమస్యలు మేము చెప్పుకుంటాం. మంత్రి ఎవరో మాకు శాఖ కేటాయిస్తారు, ఆమెకి పట్టుండదు, ఆయనకేం పట్టుండదు.
మేము పోయి చెప్తే తప్ప వాళ్ళకి ఏది ఉండదు. తర్వాత తిరిగి తిరిగి మేమే అలసిపోతాం. అలసిపోయినాక మేము గుర్తుకొస్తాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాం. మిగతా సమయాల్లో అయితే మేము అస్సలు గుర్తుకు రాము. ఈ ప్రభుత్వానికి 3,000 చేసింది. 3,000 ఎందుకు ఒక్కటే అడగాలనుకున్నా గవర్నమెంట్ని. నిరుద్యోగ వృత్తులకి 2,000 అని చెప్పినావు, 1,000 ఇస్తున్నావు, బాగానే ఉంది. మాకి అవయవ లోపము 1,500 ఇస్తున్నావు. ఈ నెక్స్ట్ మంత్ నుండి 3,000 అంటున్నావు, బాగానే ఉంది. వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తున్నావు. మాము డిగ్రీలు చేసి పీజీలు చేసి ఊకపడినాం. 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. నాకు 2014లో డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు వరకు నాకు ఈ ఉద్యోగం లే. అంటే నేను ఏంది నిరుద్యోగిని. మళ్ళీ నిరుద్యోగ నాకేమి ఇస్తున్నావు? పింఛన్ అయితే నాకు అవయవ లోపం ఉన్నందుకు పింఛన్ ఇస్తున్నావు. నిరుద్యోగ నువ్వు నాకు చూపించిన దారి ఏది? సీఎంని అడుగుతున్నా, నేను డైరెక్ట్గా అడుగుతున్నా. మీకు ఓటు హక్కు ఉంది, బట్ మిమ్మల్ని ఎందుకు ఓటర్లుగా గమనించేసి కేవలం ఆ టైంకు మాత్రమే మిమ్మల్ని ఓటర్లుగా చూసి ఆ తర్వాత వదిలేయడం అనేది ఇలా కాకుండా ఉండాలి. నాకంటూ ఒక ఎజెండా ఉంది, మీరంతా వినాలి అన్నట్టుగా మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? మాకు వికలాంగులకి చట్టసభలో నిత్యంగా వికలాంగుడి బాధ ఒక వికలాంగుడికి తెలుస్తుంది, నార్మల్ వ్యక్తికి ఎవరికి తెలియదు. కాబట్టి వికలాంగుడిని నామినేట్ పదవులలో వికలాంగులని చేర్చాలి. వికలాంగులని నామినేట్ పదవులు చేర్చే వాళ్ళ సమస్యలు ఏంటో ఆ వికలాంగుడికి అనేది తెలుస్తుంది. సమాజంలో ఎట్లా ఉన్నాడు వికలాంగుడు, ఎలా ఉన్నాడు అనే దానిపైన తెలుస్తుంది. వీరి నామినేట్ పదవులు వికలాంగులని ఎన్నుకుంటే మంచిది. అదే ఇప్పుడు ఇస్తున్న పింఛను అసలు మాకు ఏంటికి చాలదు. ఇది ఇప్పుడు చిన్న పింఛను అసలు ఇప్పుడున్న రేట్లలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు చాలదు. మా వికలాంగుడి దాదాపు చాలామంది డిగ్రీ బీఈడీలు పీజీలు చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు నిరుద్యోగం లేక ఉద్యోగం లేక ఎక్కడైనా అప్లై చేసుకుంటే కూడా దానికి ఫుల్ కాంపిటీషన్. ఇప్పుడు వీటి కూడా అసలు మాకు రోస్టర్ ప్యాంట్ అది వస్తే రోస్టర్ ప్యాంట్స్ అస్సలు 56 నుంచి రావాలంటే మాకు ఇంకా అది 100 పోస్టులు ఉంటే కానీ రాదు. కాబట్టి దీనిపైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం వారిని కోరుతూ నిజంగా పింఛన్ ఇచ్చిన దానికి కొంచెం విభిన్న ప్రతిభావంతులు ఇప్పటికీ 21 రకాలుగా 2016 చట్టంలో గుర్తించారు. ఇందులో రిజర్వేషన్ పొందుతుంది 3 రకాలే. అందులోకి వచ్చేసి రోస్టర్ పాయింట్ 6 ఇచ్చారు. బదిలీలకు వచ్చేసి రోస్టర్ పాయింట్ 36 ఇచ్చారు. శారీరక వికలాంగులకు వచ్చేటప్పటికి 55 రోస్టర్ పాయింట్ ఇచ్చారు. సో ఈ 55 రోస్టర్ పాయింట్ లీగల్గా మాత్రమే మేము సెట్ చేశాం, కానీ వేరే విధంగా ఇవ్వడానికి మాకు అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మేము దానికి నో అబ్జెక్షన్. అయితే లీగల్గా మేము అడుగుతుంది ఏంటంటే, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల్లో వికలాంగులు ఉన్నారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ని 56ని మీరు 10 లోపల తీసుకొస్తే ఏ కులం వాళ్ళన్నా ఎవరైనా అడ్డుకుంటారా? అంటే మీకు ఆ చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఒకటి. రెండవది, ఈరోజు కేంద్ర ప్రభుత్వము 10% రిజర్వేషన్ అగ్ర కులాలకు ఇచ్చింది. సో దానికి మేము తప్పు పట్టడం లేదు, దానికి మేము స్వాగతిస్తున్నాం. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 2016లో వికలాంగుల చట్టాన్ని అమలు చేశారు, కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 2016 వికలాంగుల చట్టాన్ని తీసుకొస్తే దాంట్లో ఉన్న పార్లమెంట్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక అంశం పెడితే సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డం ఉన్నాయని చెప్పేసి కేవలం 4% రిజర్వేషన్కే కుదిచ్చారు. ఇది దుర్మార్గం కాదా? ఇది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉందా మోడీ గారు? కేంద్రంలో ప్రధానమంత్రిగా నువ్వు ఉంటూ కులాల్లో అన్ని కులాల కన్నా, అన్ని జాతుల కన్నా, అన్ని వర్గాల కన్నా వెనుకబడిపోయినటువంటి వర్గం, ఈనాధీనంగా జీవిస్తున్నటువంటి జాతి, ఈనాధీనంగా బ్రతుకుతున్నటువంటి కులం ఏదన్నా ఉందంటే ఒక విభిన్న ప్రతిభావంతుల జాతి. మరి అలాంటి జాతికి నువ్వు 5% ఇవ్వనిక సుప్రీంకోర్టు అడ్డం పెట్టి ఈరోజు నీ ఎలక్షన్ల కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం, నీ నీచమైన ఆలోచన కోసం 10% రిజర్వేషన్ ఇచ్చావంటే నీ నీచమైన ఆలోచన ఎటువంటిది? కాబట్టి దయచేసి కూడా నువ్వు ఎలక్షన్ల పబ్బాన్ని కాదు, నువ్వు చూడాల్సింది సామాజిక పరిస్థితులను చూడు, సమాజంలో ఏం జరుగుతుంది చూడు, దానికి అనుగుణంగా చేయమని చెప్పేసి మేము వికలాంగులుగా కోరుతున్నాం. అయితే ఈరోజు నేను ఇంకొకటి కోరుతుంది ఏంటంటే, 1993 నుంచి 2014 వరకు ప్రతి సంక్షేమ పథకాన్ని వికలాంగులం ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటివే, కానీ ఏ ఒక్కటి కూడా ఉద్యమం చేయకుండా వచ్చినటువంటి సంక్షేమ పథకం లేదు. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు మరి మేము పొగడడానికో లేక ఇంకో దానికోసం నేను చెప్పడం లేదు, మేము ఆ రోజు చేసినటువంటి పోరాటాలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేశాం, రాస్తా రోకలు చేశాం, కలెక్టరేట్ ముట్టలు చేశాం, అనేక కార్యక్రమాలు చేసి ఆ ఉద్యమాల్లో పాల్గొని ఆ బాధలు ఏంటో మేము చూసాం. కానీ ఈరోజు ఎలాంటి ఉద్యమాలు లేకునే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివాహ ప్రోత్సాహృతి ₹1,00,000 చేశాడు. 2 వికలాంగులు వివాహం చేసుకుంటే అంతకుముందుకు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఈరోజు 2 వికలాంగులు చేసుకుంటే వివాహ ప్రోత్సాహృతి వర్తింపజేశాడు. వికలాంగులకు 2,450 బండ్లు ఒక రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇచ్చారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. అలాగే ఉద్యోగస్తులకు అలవెన్స్ 900 అనేది ₹1,350 చేశాడు. ఈరోజు మేము ఏం అడగకుండానే
రెట్టింపు పింఛన్ చేసినందుకు మేము ముఖ్యమంత్రి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు మీరు ఈ 4 సంవత్సరాల్లో మేము అడగకుండానే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 11 ఇచ్చారు. మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి ఆ రోజు మేము శాసనసభలో హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఇవ్వకుండా పోయినా కూడా మీరు ఇచ్చినందుకు మేము అభినందనలు చేస్తే, అయితే ఈరోజు మిమ్మల్ని కోరుతుంది ఒకటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించండి, మాకు కూడా భాగస్వామ్యం చేయండి, మా బాధలను మా సాధక బాధలను మేము చట్టసభల్లో వినిపించడానికి అవకాశం కల్పించడం మాత్రం ముఖ్యమంత్రి గారిని ఇదొకటి కోరుకుంటూ, అలాగే 2016 చట్టం లోభూషణంగా తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆ చట్టాన్ని సవరణలతో చేసి మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్షంలో కూడా మా కోసం ఇంతసేపు నిలబడ్డందుకు. ఇది ఎజెండా ఏపీలో భాగంగా వికలాంగుల నుంచి వస్తున్నటువంటి ఎజెండా. రాజకీయంగా రిజర్వేషన్లు మాకు కావాలి, చిత్తశుద్ధి అనేది ఉంటే మాకు ఏదో పెన్షన్లు ఇచ్చో లేకపోతే ఇంకోటి ఏదో చేసి తాయిలాలు ప్రకటించడం కాదు. ఒకవైపు వర్షం కురుస్తున్నట్టుగానే ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు వరాల వానలు కురుస్తుంటాయి, వాగ్దానాల పర్వం మొదలైపోతుంది. అయితే చిత్తశుద్ధి ఉంటే మా పట్ల కనుక ఏదైనా చెయ్యాలనేదో ఒక మంచితనంతో మీరు కనుక సంకల్ప శుద్ధితో ఆలోచిస్తే మాకు కావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఉండాలి. అలాగే మా తరఫున కూడా చట్టసభలకి ఎన్నికవడానికి ఒక ప్రజాప్రతినిధిగా మాకు ఒక అవకాశం కల్పించాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏమంటాయి, ఎలా రెస్పాండ్ అవుతాయి, వీటన్నిటికీ సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లకు సంబంధించి ఎజెండా ఏపీగా మీ ముందుకు వచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.